బాలీవుడ్ లో దావూద్ ఇబ్రహీం లాగా టాలీవుడ్ లో భాను గ్యాంగ్ హల్చల్ చేసింది. ముంబై తరహాలో మాఫియా రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నించింది. నిర్మాతలతో పాటు ముగ్గురు హీరోయిన్లు కూడా భాను ఉచ్చులో చిక్కుకుని విలువిల్లాడారు. సింగనమల రమేష్ తో టాలీవుడ్ లో ప్రవేశించిన భాను కిరణ్ చక్రం తిప్పాడు. రమేష్ సి కళ్యాణ్లతో కలిసి ఇండస్ట్రీలో సెటిల్మెంట్లు చేశాడు. నటి కుమార్ కు సంబంధించిన సినిమా హక్కుల వివాదాన్ని భాను సెటిల్ చేశాడు. సింగనమల సినిమా ఫైనాన్షియర్ వైజయంతితో గొడవను భాను సెటిల్మెంట్ చేశాడు. దీనిపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు కూడా. ఇక కొమరం పులి, ఖలేజా, రక్త చరిత్ర సినిమాలకు కళ్యాణ్ నిర్మాతగా ఉన్నప్పటికీ భాను, సూరి ఫైనాన్షియర్స్ గా ఉన్నారు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్లను వారు వేధించినట్లు పోలీసు విచారణలో బయటపడింది. కొమరం పులిలో నికిషా పటేల్, ఖలేజాలో అనుష్క, రక్త చరిత్రలో ప్రియమణిని భాను తీవ్రస్థాయిలో వేధించినట్లు సమాచారం. ఈ సినిమాలకు బీ గ్యాంగ్ ఫైనాన్స్ చేయడంతో ఏం జరిగినా నిర్మాత సైలెంట్ గానే ఉన్నారు. బీ గ్యాంగ్ మనుషులు ఎప్పుడు వచ్చినా ఈ హీరోయిన్లు నరకం చూసేవారని తెలిసిందే. 9 రోజుల సిఐడి విచారణలో భాను ఈ విషయాల్ని వెల్లడించాడు. ముగ్గురు హీరోయిన్లతో పరిచయం ఉన్నందున వారిని బాగా వేధించానని ఒప్పుకున్నాడు. వీలైనంత ఎక్కువగా వారిని వాడుకుని వదిలేశానని తెలిపాడు. ఓ దశలో తమ వేధింపులు తట్టుకోలేక సినిమాను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారని తెలిపాడు భాను. బెదిరింపులతోనే వారిని లొంగదీసుకున్నట్లు వివరించాడు. సిఐడి విచారణలో బయటపడింది ముగ్గురు హీరోయిన్ల పేర్లే. ఈ బీ గ్యాంగ్ తో మరెంతో మంది ఇబ్బంది పడే ఉంటారని అనుమానిస్తున్నారు. ఆకూపీ కూడా లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.